అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ సాయి. ఇప్పుడు ఈ హాస్యాస్పదమైన ఒక రాత్రి జరిగిన ఇన్సిడెంట్కి నిజంగా ఏమనాలో తెలియదు. అక్కడ లేని వ్యక్తిని నేను అనమాట. అంటే ఆవిడ చెప్పడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి. ఆవిడ బంధువుని నేను నిజంగా చెప్పాలంటే మా అత్త అంటే చెప్పుకోవడానికి నాకు ఇప్పుడు సిగ్గుచేటుగా ఉండొచ్చు, కానీ ఆవిడ ఎదుగుదలకి మొదటి నుంచి నేను చూసిన వ్యక్తిని కాబట్టి దగ్గరగా చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని గత 2 సంవత్సరాలుగా దగ్గర ఎంత లూటీ చేశారంటే, 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న రేకులు ఇంట్లో ఉండేవాళ్ళు. ఈరోజు 4 స్టేర్ల బిల్డింగు, అది గెద్దలగుంట గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఒక గెద్దలగుంట గ్రామ ప్రజలే కాదు, 32వ డివిజన్ కార్పొరేటర్ అంటే ఒక కార్పొరేషన్లోనే హడలు పుట్టించిన వ్యక్తి. ఈవిడ వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టుకుంది, కానీ దేనికా అనేది నాయకుల దగ్గర మెప్పు కోసం, వాళ్ళ పార్టీ నాయకుల మెప్పు కోసం మాత్రమే ఈవిడ ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు ఎవరిని దూషిస్తే వాళ్ళ నాయకుల దగ్గర మెప్పు పొందిద్ది. నాయకులు కాళ్ళు పట్టుకోవడము, వాళ్ళ హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరు చేసే పనులు ఏంటంటే కేవలం నాయకులు కాళ్ళు మొక్కి తెచ్చుకోవడే, కానీ ప్రజాసేవలో ఒక్క వంతు భాగం కూడా వాళ్ళకి ఈరోజు లేదు. ఇదే గెద్దలగుంట పాలెంలో ఈ తోటపల్లి వెంకటేష్ అనే అలియాస్ సుబ్బయ్య అనే వ్యక్తికి ఇంకో పేరు కూడా ఉంది, తాగుబోతు సుబ్బయ్య అంటారనమాట. గత చిన్నపిల్లల్ని అడిగినా కూడా అతను దాని గురించి చెప్తారనమాట. ఎందుకంటే 24 అవర్స్ తాగుతూనే ఉంటాడు. ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారం కానీ లేని వ్యక్తి, పెళ్ళికి ముందు తండ్రి మీద, పెళ్లి తర్వాత భార్య మీద ఆధారపడిన ఒక వ్యక్తి. తల్లికి చెల్లెలకి తేడా లేకుండా ప్రతి ఒక్కడిని మా నాన్నకు పుట్టావు ఇలాంటి, అంటే మేము మాట్లాడకూడదు యాక్చువల్గా, ఇప్పుడు దా మాట్లాడడం లేదు. నేను ఈ రోజు కూడా ఏ రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తుందని నేను అనుకోలేదు. వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆ కార్పొరేటర్ చేసిన పనులు ఎలాంటివంటే, గత 1.5-2 సంవత్సరాల్లో కట్టిన ప్రతి బిల్డింగ్కి 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేసిన వైనం. అది కార్పొరేషన్లో తన సహచరులకు కూడా తెలుసు ప్రతి ఒక్కరికి. ఈరోజు అన్ని వైపులా బ్లాక్ అయిపోయేసరికి తను రాత్రి చేసింది ఏంటంటే, మేము జనసేన పార్టీ, మన తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి అభ్యర్థులున్నామో, ఫస్ట్ సంవత్సరం మన ప్రభుత్వం స్థాపించి మొదటి సంవత్సరం సంక్రాంతి పండుగని చాలా గొప్పగా జరుపుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా గెద్దలగుంట పాలెంలో పారవేటని చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఎంటైర్ మన ఏపీ స్టేట్లోనే సంక్రాంతి రోజు పారవేట జరిగే ఏకైక ప్లేసు మా గెద్దలగుంట పాలెం. స్టేట్లోనే పేరు పొందిన గెద్దలగుంట పాలెంలో గత 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళ పేర్లే అనమాట. ఈ తోటపల్లి వెంకటేషు వీళ్ళ పేర్లే వినిపించాలన్నమాట. ఇంకెవరి పేర్లు వినిపిస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ కడుపు మంట ఏదైతే ఉందో దాన్ని ఎలా కక్కాలో తెలియక సంబంధం లేని వ్యక్తులకి, రాత్రి ఎవరికి సంబంధం లేని వ్యక్తులకి, మేము మామూలుగా కారులో వస్తుంటే షర్ట్ ఇప్పుకొని అతనంతటా అతనే కింద పడిపోయి అందరూ నన్ను కొట్టారు చేశారని చెప్పి రిమ్స్కి వెళ్ళి ఆవిడ 20 మంది చూశారనమాట. స్థానికంగా ఇప్పుడు ఆవిడ కేసు పెట్టింది కాబట్టి ఒక్కసారి పోలీసు వారు కూడా దాన్ని ఎంక్వైరీ చేయవలసిందిగా ఒక మంచి ఎంక్వైరీ చేసి ఆవిడే చెప్పింది. సీసీ కెమెరాస్ ఉన్నాయి, 10 మంది అటాక్ చేశారు మా మీద, అందులో 3 పేర్లు మాత్రమే తెలుసని. 3 మాత్రమే రాత్రి అక్కడ టీడీపీ పార్టీ, జనసేన పార్టీకి సంబంధించి 5 మాత్రమే ఉన్నాము. మేము కేవలం ప్రోగ్రాంకు సంబంధించి షెడ్యూల్ మాత్రమే. మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే జనార్దన్ గారు రేపు ఆ పార్వేట్కి ఎలా రావాలి, ఆ కారు ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక షెడ్యూల్ ప్రకారం మేము దాన్ని చూసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు వచ్చేసి ఈ గొడవ క్రియేట్ చేస్తే దీన్ని ఇప్పుడు రేపు జరగకుండా చేయొచ్చు అనే ఒక్క ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు. నేను ఈవెంట్స్ చేస్తానన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ ఈవెంట్స్లో భాగంగా మాత్రమే నేను రాత్రి ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ని చూడడానికి మాత్రమే అక్కడికి వచ్చాను. దానిలో వెళ్ళి అక్కడ రిమ్స్కి వెళ్ళిన తర్వాత ఎవరో రంగా అనే వ్యక్తి, ఇతను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే వీళ్ళు తీసుకొచ్చిన ఒక వ్యక్తి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1కి 10 సార్లు ఒక 3 పేర్లు అనమాట. అంటే మనం ఒక విషయాన్ని పదే మళ్ళీ చెప్తూ ఉంటే ఇది చీటింగ్ మెంటాలిటీ అనమాట. వీళ్ళు ఏంటంటే దొంగ సాక్ష్యాలు చెప్పుకోవడం, దొంగలాగా బతకడం, వీడియోలు తీసుకోవడం. అతను వాయిస్ ఓవర్తో ఆ అంకిరెడ్డి రామసాయి, అతని దగ్గర ఒక కత్తి ఉంది, తోటపూరి కృష్ణమూర్తి ఆవిడ మీదకి వచ్చేసాడు. అసలు అతను 11 గంటల 15 నిమిషాల దాకా గెద్దలగుంటలోనే లేడు. గొడవ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళని రిమ్స్కు తీసుకెళ్ళడానికి మాత్రమే అతను వచ్చాడు. అది ఏంది, అతన్ని తోడు పిలుచుకున్నారు. ఈ దొంగ సాక్ష్యాలకు మాత్రమే అతను ఉంచాడు. ఆ వాయిస్ ఓవర్ మొత్తం అతనిది. జనసేన పార్టీకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కూటమిలో
భాగమైనటువంటి జనసేన బాగా బలం పుంజుకుంటుంది. ఇలాంటి అవినీతి మరకలున్నోళ్ళు ఈ జనసేన పార్టీని ఆ కండువ కప్పుకొని దాన్ని పులుంకోవాలని చెప్పి ఆశతో కోరికతో వాళ్ళ నాయకుల దగ్గర మెప్పు పొందడం కోసం ఈరోజు మేము జనసేన పార్టీ అని చెప్పి చాలా మీడియా ఛానల్స్కి ఇచ్చారు. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 32వ డివిజన్ అంతే కార్పొరేటర్. జనసేన పార్టీకి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. గత 15 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించక ముందు నుంచే వీళ్ళు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ముందు నుంచే ఆయన అభిమానులుగా గద్దలగుంటలో వీళ్ళు మాత్రమే 32వ డివిజన్ అధ్యక్షులు దండే సతీష్ గారు, వాళ్ళ సహచరులు అందరూ ఉన్నారు, నవీను, ఇట్లా చాలామంది, అనిల్ గారు, అందరూ వీళ్ళు మాత్రమే జనసేన పార్టీ. వీళ్ళని గతంలో ఇదే సంక్రాంతి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ కట్టారన్న ఒక కారణంతో పవన్ తేజ అనే వ్యక్తిని ఇదే కార్పొరేటర్ మొగుడు తాగొచ్చి చితకబాదాడు. ఇదే రోజు మళ్ళీ మేము జనసేన అని చెప్పుకుంటున్నారు. అసలు సిగ్గుచేటు, వాళ్ళకి సిగ్గు శరం లేకుండా రాజకీయాలంటే నిజంగా ప్రజాసేవకే అంకితం అని చెప్పి ఇదే గద్దలగుంటలో ఎంతోమంది కౌన్సిలర్లు ఎన్నో పనులు చేసి గద్దలగుంట గ్రామ అభివృద్ధి కమిటీని ఇంత గొప్ప స్థాయిగా గద్దలగుంటను తీసుకెళ్తుంటే ఇలాంటి పనికిమాలిన కార్పొరేటర్లు ఈరోజు వచ్చి నాయకుల మెప్పు కోసం మన పాలెన్ని ఏం చేసుకుంటున్నావా, మన ఏరియాని ఏం చేస్తున్నావా, ఇంతమంది ప్రజలు మనల్ని నమ్మేసి ఆవిడ ఎలక్షన్ టైంలో మొక్కని కాలు లేదండి. ఈరోజు ఆవిడ ఎక్కిన ప్రతి గడపకి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, ఇంటి ముందు ఇసుక కనిపిస్తే చాలు బెదిరింపు కాల్స్. వాళ్ళకి ఏం పని కావాలన్నా ప్రతి ఒక్కటి మందు బాటిల్ 24 గంటల మందు తాగే ఉంటాడు. ఈ రోజు నుంచి కూడా మీరు గమనించుకోండి. అతని పేరు సుబ్బయ్య, అతని పేరు మందు తాగే సుబ్బయ్య, గుర్తుపెట్టుకోండి. గద్దలగుంటలో చిన్నపిల్లని అడిగినా చెప్తారు, ఎవరైనా అడిగినా చెప్తారు. అతని పేరు సుబ్బయ్య, తోటపల్లి వెంకటేష్, కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్. రాత్రి రిమ్స్లో చేసిందంతా ఒక డ్రామా, వాళ్ళే సృష్టించుకొని ఒక వ్యక్తి రంగా అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆ 3 వ్యక్తులు మన యాక్చువల్గా వీళ్ళు 1ంటికి రిమ్స్లో దీనస్థితిలో పడిపోయి ఉన్నారు. మీ అందరికీ ఆ వీడియోలు వచ్చినాయి. ప్రెస్ మీట్ ఇచ్చింది కూడా 2 గంటల లోపు. ఇది జరిగింది 2:30 తర్వాత. అది ప్రతి ఛానల్కి ఒక్కసారి ఇది చూసుకుంటే మీకు అర్థమవుతుంది ప్రజలు. ఇవన్నీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ఆల్రెడీ రాత్రి కూడా ఇన్ఫామ్ చేస్తున్నాను, ఈరోజు సబ్మిట్ చేస్తున్నాను. వీళ్ళ అరాచకాలు ఇంకా ఆగవు. దయచేసి మళ్ళీ చెప్తున్నాము, ఇప్పటికే ఈ కార్పొరేటర్ని చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి గద్దలగుంటలో ఉంది. అది ఖచ్చితంగా మీడియా ముందే జరుగుతుంది. త్వరలో ఆవిడ అక్రమాలన్నీ బయటపెట్టి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆవిడ చేసిన ప్రతి ఒక్క అక్రమాన్ని ఇన్ని రోజులు మేము తీసుకెళ్ళకపోవడానికి మాకు ఒక సంస్కారం ఉంది. మారతారు అనుకుంటున్నాం. ప్రజాసేవలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, పార్టీలు ముఖ్యం కాదు, ప్రతి ఒక్కళ్ళు ప్రజాసేవ చేయాలి. మన ఏరియాని ఎలా డెవలప్ చేసుకోవాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఏం చేయాలి, ఎలా చేయాలని మేము యువత ఇంతమంది యువత ఉన్నారు. 3 వ్యక్తులండి కార్పొరేటర్, గుర్తుపెట్టుకోండి. 3 వ్యక్తులు రాత్రి వెళ్ళింది. వాళ్ళ సహచరుడు వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళి వాళ్ళే చేతులు కోసుకొని కేసు పెట్టుకున్నారు. దయచేసి జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఆ కార్పొరేటర్కి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటరు తాడి కృష్ణలత మాత్రమే. ఆవిడ అఫీషియల్గా ఎక్కడా కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఆవిడ జాయిన్ అవుతానన్న ఇటువంటి అవినీతి పరుల్ని జనసేన పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు తీసుకోరని చెప్తున్నాను. ఇలాంటి అవినీతి పరులు ఏ పార్టీ కూడా తీసుకోరు. ఇప్పుడు ఆవిడని పక్కన పడేశారు కాబట్టి ఆవిడ ఆ అహంకారాన్ని ఎలా చూపించుకోవాలో తెలియక ఒక మహిళ అనే సంగతి మర్చిపోతుంది. ఈరోజు చేతులు కోసుకొని ఇంత దారుణంగా బిడ్డల మీద ఒట్టేసే స్థాయికి ఎదిగిందంటే రేపటి రోజున బట్టలు చించుకునే స్థాయికి కూడా ఒక ఆడది దిగజారిద్దని చెప్పి ఈ మహిళను చూస్తేనే గుర్తొచ్చింది. ఒక ఇంట్లో సభ్యురాలుగా నేను చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళను కూడా నాశనం చేసిన చరిత్ర వాళ్ళది. ఖచ్చితంగా చెప్తున్నాను, రాజకీయాల కోసం ఎంతోమందిని పొట్టన వాళ్ళ ఉసురు వీళ్ళు కొట్టుకొని ఈరోజు బతుకుతున్నారు. ఇలా బతికితే మాత్రం ఖచ్చితంగా ఇదే వాళ్ళకి ఆఖరి రోజు. నేను మాత్రం ఇది సహించేది లేదు. ఈ రోజుకి నేను మీడియా ముందుకు రాలేదు. ఈరోజు రావడానికి కారణం ఏంటంటే నా ప్రమేయం లేకుండా నన్ను రాత్రి దాని గురించి పెట్టింది. కృష్ణమూర్తి గారికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మొత్తం వాళ్ళకి లిస్ట్ ఉంది. అది మేము మీడియాకి అలాగే వాళ్ళు ఫోన్పే ద్వారా ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, వాళ్ళ చీటీ డబ్బులు ఎంత ఇవ్వాలనేది మేము డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ వారికి ఈరోజు ఈవినింగ్ ఇస్తాము. ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ చెప్పున్నాము. ఇలాంటి ఫేక్ ఎలిగేషన్ని ఏ పార్టీ కూడా సహించదు. మీ పని మీరు చేసుకోండి. న్యాయం ఎవరి వైపు ఉంటే ఖచ్చితంగా మీ సపోర్టు, ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు మా హామీ ఇచ్చున్నారు. ఖచ్చితంగా ఈవిడ అవినీతిని త్వరలోనే మీడియా ముఖంగా మేము బయట పెడతాము. రానున్న సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకోవాలన్న మాకు ఉద్దేశంతోనే మేము
రాత్రి వాళ్ళు అక్కడ ఉన్నామే తప్ప ఇంకెటువంటి మాకు ఉద్దేశం లేదు. ఆ కార్పొరేటర్ ఎంత సంపాదించుకున్నా మాకు సంబంధం లేదు. మా గెద్దలగుంటపాలెం మేము ఎలా డెవలప్ చేసుకోవాలి, మాకు ఎలా ఉద్యోగాలు రావాలి, మేము ఎలా చదువుకోవాలి, ఎలా మా పిల్లలకి భవిష్యత్తు ఉండాలని మాత్రమే ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రజలందరూ చూస్తున్నారు. ఒంగోలు ప్రజలకి, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఆవిడ చేతిలో బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. త్వరలోనే అందరిని తీసుకొని వస్తాము. తప్పకుండా దీనికి ఆవిడ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం.